నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. మహాదేవ. బాగున్నారా మురళి గారు? రేపే సంకష్టహర చతుర్థి. అయితే పాల్గొన మాసంలో వచ్చేటటువంటి బహుళ పక్ష చతుర్థి. దీన్ని బాలచంద్ర సంకష్టహర చతుర్థిగా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. బాలచంద్ర సంకష్టహర చతుర్థిని మరి ఎలా వినియోగించుకోవాలి? ఇక ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి సంకష్టహర చతుర్థి ఎలా చేసుకోవాలి? ఏ సంకటహర చతుర్థి అయినా కూడా ఖచ్చితంగా కూడా ఉపవాసం ఉండడము, సాయంకాలము సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత భగవంతునికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు చేసుకోవడము, ఇవన్నీ అంతా తెలిసినటువంటి విషయమే. విశేషంగా అనేటువంటిది ఏది కాదు అని కాదు, కానీ అంటే కొంతమంది ఉపనయనం అయినటువంటి పిల్లలకు కుదిరితే ఒక సేవ చేసుకోండి ఈరోజు. అది ఏమిటి అనేది మనం చెప్పుదాం. సంకటహర చతుర్థి వాస్తవానికి సంకష్ట చతుర్థి అంటేనే కష్టాలు ఏవైతే ఉన్నవి అనేటువంటి విషయం మీద నుండి ఎవరికైతే ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసినట్టయితే ఖచ్చితంగా కూడా వీరి కష్టాల నుండి ఆ యొక్క భగవంతుడు ఖచ్చితంగా కూడా ఎత్తుకొని, అంటే వీరి కష్టాలు ఎత్తుకొని ఆ యొక్క స్వామివారు వీరికి మోక్షం కలిగించేటువంటి విధంగా ఉండేదే సంకష్ట చతుర్థి వ్రతము. మరి ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని నిజంగా మనం ఇందాక చెప్పుకున్నటువంటి విధంగానే చక్కగా ఉదయం నుండి సాయంకాలం దాకా ఉపవాసం ఉండి పండ్లు కావచ్చును, పాలు కావచ్చును, అవన్నీ తీసుకుంటూ సాయంకాలం చక్కగా కూడా సూర్యాస్తమయం సమయం లోపే కుదిరితే 3 to 4 వరకు చక్కగా కూడా భగవంతునికి ఎంతో ఇష్టమైనటువంటివి కుడుములు అంటే ఉండ్రాళ్ళు కుదిరితే 108 చేయండి. 108 ఎందుకంటే ఒక 1 hour 1.5 hourలో అయిపోతాయి. దీనికి పూజ అంటేనేమో మనకు సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత పూజ మొదలు పెట్టుకోవాలి. ఉండ్రాళ్ళకు అవసరం లేదు కనుక 3కో 4 చేసుకొని పక్కన పెట్టేసుకోండి చక్కగా కూడా. ఇక సాయంకాలము సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత చక్కగా కూడా భగవంతునికి సంబంధించినటువంటి ఫోటో కానీ లేదా ఏదైనా అభిషేకం కానీ చిన్న విగ్రహం కానీ ఇంట్లో ఉంటే, లేదు అనుకున్నట్టయితే కలశ స్థాపనను కూడా చెప్పి ఉన్నాం మనము. కానీ ఇప్పుడు ఈ సాయంకాలం ఈ రేపు చేసేటువంటి సంకటహర చతుర్థిలో కలశ స్థాపనం కాకుండా ఇంటిలోనే మీరు స్వామివారికి సంబంధించినటువంటి నామాలు 108 ఉంటుంది మామూలుగా. ఈ 108 నామాలు కూడా మీరు ఇంట్లో ఉండేటువంటి స్వామివారి విగ్రహం కానీ ఫోటో ముందు కానీ కూర్చొని ఉదయము మరియు సాయంకాలం సంకష్ట గణపతి నమః అనేటువంటి మంత్రాన్ని తీసుకోండి. సంకష్ట గణపతయే నమః అనేటువంటి మంత్రానికి గణేశాయ నమః ఇవి రెండు యాడ్ చేయండి. సంకష్టహర గణపతయే నమః, సంకష్టహర సుముఖాయ నమః, సంకష్టహర కపిలాయ నమః, సంకష్టహర గజపతయే వినాయకాయ నమః. ఇట్లా 108 నామాలు వినాయకాయ నమః, ద్వైమాతురాయ నమః, ద్విముఖాయ నమః ఇవి ఉన్నవి కదా. దీనికి ముందు సంకష్టహర ద్వైమాతురాయ నమః ఇది యాడ్ చేయండి. సంపుటీకరణ యాడ్ చేసి చదివినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఒకటి. ఇక మీరు సాయంకాలం దీపారాధన చేసుకొని ఈ విధమైనటువంటి నామాలు చదువుకున్న తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఆ యొక్క కుడుములు నివేదన చేసి ఉండ్రాళ్ళు కుదిరితే ఒక 11 నుండి 12 మంది పిల్లవాళ్ళు అంటే ఈ వడుగు అయినటువంటి వారు బ్రాహ్మణులను వారి ఇంటికి పిలిచి ఈ యొక్క ఉండాలని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. లేదు దొరకలేదు పిల్లలు అనేటువంటి సందర్భంలో మామూలు పిల్లవాళ్ళైనా వడుగు అనేటువంటి విషయం కాకుండా మామూలు చిన్న పిల్లలకు 12 సంవత్సరాల లోపు కుదిరితే 9 సంవత్సరాల లోపు చక్కగా పిల్లలు పిలిచి వారికి కుదిరితే ఈ యొక్క ఏమిటి ఉండ్రాళ్ళు ఇచ్చేసి కుదిరితో 11 రూపాయలు ఏదైనా దక్షిణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. లేదు అనుకున్నట్టయితే మీ యొక్క పరిసరాలలో ఏదైనా దేవాలయం ఉన్నట్టయితే అక్కడ దేవాలయంలో మీరు ఈ యొక్క మిగిలిపోయినటువంటి ఈ యొక్క ఉండ్రాళ్ళను డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. వాస్తవానికి కూడా 21 నెలలు సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి.
మన 21 నెలలు అంటే సుమారుగా కూడా 2 సంవత్సరాలు అవుతుంది అది ఇంచుమించుగా. కనుక మరి మధ్యలోనే మీకు ఒకవేళ ఈ కోరిక ఏమైనా మీరు అనుకున్నటువంటి కష్టాల నుండి విముక్తి కలిగించిన, లేదా ఇంకా ఏవైనటువంటి మీకు ఆనందాన్ని అంటే కోరికల నుండి కంప్లీట్ గా కూడా మీకు అనుకున్నటువంటి విధంగా ఆ యొక్క భగవంతుడు అనుగ్రహించాడు అనుకుంటే 9 నెలల్లోనే దీన్ని 9 నెలల లోపు మనకు అనుకున్నటువంటి పనులు జరిగినాయి అనేటువంటి సందర్భం ఉన్నట్టయితే 9 నెలల లోపు కూడా మీరు ఆ వ్రత దీక్షను విడిచిపెట్టవచ్చు, ఉద్యాపనం చేసుకోవచ్చు. లేదు 11 నెలలు ఇట్లా మీరు చేసుకోండి, అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇప్పుడు ఈ యొక్క మనకు రేపు ఉండేటువంటి సంకష్టి చతుర్థిలో ఈ విధంగా కేవలం పిల్లలకు ఈ యొక్క మనం చెప్పినటువంటి ఉండ్రాళ్ళు, కుదిరితే ఒక తాంబూలం ఏదైనా ఒక్క బొట్లము ఒక 11 రూపాయలు. అయితే సంకష్టార చెప్పినప్పుడు డెఫినెట్ గా ఇన్ని నెలలని ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇన్ని నెలలని చేయాలి, అలా కాదండి మేము ఈ ఒక్క నెల చేసుకోవాలనుకుంటున్నాం చేసుకోవచ్చా అని అడిగితే మీ ఆన్సర్? అలా చేయకూడదు. అలా చేయకూడదు. కొన్ని నెలలు నియమం పెట్టుకోవాలి. కొన్ని నెలలు మినిమం పెట్టుకోవాలి. ఒక్క నెల అనేటువంటిది లేదు తల్లి. 21 నెలలు మినిమం. 21 నెలలు ఖచ్చితంగా చేయాలి. కుదిరితే 9 నెలలు. 9 నెలలు అనేటువంటిది మస్ట్. ఉద్యోగరీత్యా కానీ అది ఎలాంటి కష్టమైనా కూడా ఖచ్చితంగా కూడా మనకు ఈ పేరులోనే ఉంది కనుక నమ్మకంగా చేసుకున్నటువంటి వారికి నమ్మినంత ఫలితాన్ని ఇచ్చేటువంటి ఆ యొక్క భగవంతుడు, విఘ్నములను తొలగించేటువంటి ఆ యొక్క భగవంతుడే విఘ్నేశ్వరుడు కనుక 100% ఎలాంటి ఫలితమైనా కూడా ఆ యొక్క భగవంతుడు ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. అసలు సంకష్టహార చతుర్థి అంటే మీరు అన్నట్టుగా అసలు ఆయన బాలుడు, చిన్న పిల్లవాడు, చక్కగా ముద్దులలికేటటువంటి పిల్లవాడు ఖచ్చితంగా మన కోరికని చాలా త్వరితగతిన తీరుస్తాడు వినాయకుడు అనటంలో సందేహమే లేదు. ఏది ఉన్నా మంచి మనసు. ఇప్పుడు మీరు అన్నారు కదా చిన్న పిల్లవాడని, కళ్ళు మూసుకొని ఒకసారి ఊహించుకోండి ఎంత బాగుంటుంది. అయ్యో భగవంతునికి సంబంధించి సంకష్టహర గణేశాయ నమః అనేటువంటి ఒక మంత్రాన్ని చక్కగా అనుకుంటూ మనస్సులో ఆ భగవంతున్నే ధ్యానం చేసుకుంటూ ఉండండి, సరిపోతుంది. 100%. రైట్. అయితే మీ గుడిలో కూడా సంకష్టహర చతుర్థిని ఎలా చేస్తారండి? ఉదయము నుండి చక్కగా కూడా ఇక అర్చనలు అవన్నీ అవుతుంటాయి. సాయంకాలము 5:30, 6:30 ప్రాంతంలో భగవంతునికి అభిషేకం ఉంటుంది. ఫల పంచామృతాలు, అదే విధంగా పంచామృతాలు, విశేషించి చెరుకు రసాలు అన్నిటితో అభిషేకం చేసిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసిన తర్వాత 1-2 గంటలు స్వామివారికి శుభ్రపరిచి అలంకరణ చేసి 8:30కు మహాహారతి ఇవ్వడం జరుగుతుంది. అటు పిమ్మట మరల అర్చన, మరొకసారి హారతి. మొత్తం మీద 10-10:30 కోలాహలంగా ఉంటుంది. ఒక 300 నుంచి 500 మంది ఉంటారు సుమారుగా. ప్రతి నెల కూడా అద్భుతం కదా, టెంపుల్ మొత్తం నిండిపోతుంది. అద్భుతం, అద్భుతం. ఎప్పుడైనా ఒకసారి అన్నప్రసాదము మేము అసలు వరుస దొరకదు మనకు. ఈ నెలలో అంటే మినిమం ఒక 8 నెలల ముందన బుక్ అయి ఉంటాయి. ఎప్పుడైనా ఒకసారి ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. రేపటి రోజున గురువారం వస్తోంది సంకష్టహర చతుర్థి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని గురువు అలాగే వినాయకుడి అనుగ్రహం పరిపూర్ణంగా ప్రతి ఒక్కరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మహాదేవ.